మీరు అన్నట్టు విజయవాడ సెంట్రల్ అనేది రాష్ట్రంలో ఉన్న కీలకమైన నియోజకవర్గాల్లో అదొకటి, నో డౌట్. విజయవాడ సెంట్రల్ మీరు అక్కడ పోటీ చేయడం వల్ల అంటే ఇప్పుడు రాష్ట్రంలో రెండు ధ్రువాల మధ్య యుద్ధంలాగా జరుగుతోంది, మీరు చూస్తున్నారు కదా. సో మీరు పోటీ చేయడం వల్ల ఎవరి ఓట్లకు గండి పెడుతున్నారు మీరు? అది 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 ఓటర్లు గండి పెడతారు, నేనేం పెట్టను. ఎందుకనంటే నేనేం పెట్టనండి, ఓటర్లు గండి పెడతారు. అంటే అట్లా కాదు నేను అనేది, మీరు పోటీ చేస్తున్నారు కదా, మీరు పోటీ చేయడం వల్ల మీకు వచ్చే ఓట్లు ఎవరికో ఒకళ్ళు పడాల్సినవి మీకు వస్తాయి. అవి ఆ పార్టీకి పడే ఓట్లన్నా రావచ్చు, ఈ పార్టీకి పడే ఓట్లన్నా రావచ్చు, లేదా ఇద్దరికి పడే కూడా చేయవచ్చు. కానీ ఎవరికి ఎక్కువ బొక్కబడే అవకాశం ఉందనేది నా ప్రశ్న. చాలా చాలా సంతోషం అండి. నేను ఇద్దరికి వేసేటువంటి వారు నా విఘ్నతని, వివేకాన్ని, నాకున్నటువంటి సమాజం పట్ల ఉన్న బాధ్యతని గమనించి నాకు వాళ్ళు ఓట్లేస్తారు. నాకు మంచి మెజారిటీతో గెలుపు వస్తుందని నేను విశ్వసిస్తున్నా. నేను ఎవరినో చేల్చటం కాదు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల కంటే నాకే అత్యధిక మెజారిటీ వచ్చి నన్ను గెలిపిస్తారు. నీతి, నిజాయితీ, విద్యా, వివేకం, విఘ్నత, సంప్రదాయవాదులు అయినటువంటి వాళ్ళు, అవన్నీ ఉన్న సంప్రదాయవాదులు నన్నే ఎన్నుకుంటారని నా నమ్మకం. వాళ్ళంతకుముందు ఏం చేశారు? ఎందుకంటే అది చాలా కీలకమైన నియోజకవర్గం అండి. అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థులు, ఒక ఆయన దేవాదాయ శాఖలో మంత్రిగా చేశారు, ఒక ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యుడిగా చేశాడు. ఆయన వాళ్ళు మాట్లాడినటువంటి, వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు, వాళ్ళు చేసినటువంటి సేవలు అన్నీ కూడా సమాజం గమనించింది అక్కడ వాళ్ళు. నేను కూడా రాష్ట్ర స్థాయిలో నేను కూడా అందరికీ తెలిసినటువంటి వాడినే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ పోటీలో వాళ్ళేం చేశారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు స్వీకరించి ప్రజలు మద్దతు ఇస్తే నేనేం చేసే, ఏ బాధ్యత లేకుండా, ఏ రకమైనటువంటి అధికారం లేకుండా నేను ఒక సంప్రదాయానికి విఘాతం కలిగినప్పుడు సమాజంలో నేనెలా ముందుకు వచ్చాను, నేనేం చేశాను, నా అర్హతలు ఏమిటి అనేటువంటిది అక్కడున్న విఘ్నులు, వివేకవంతులు, సంప్రదాయవాదులు, నీతిపరులు, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు చూసి ఈయన తప్పకుండా మనకి న్యాయం చేస్తాడు, నియోజకవర్గంలో ఏదో కొత్త మార్పు తెస్తాడు, కొత్త ఆలోచనలతో ఈయన అందరినీ కూడగట్టుకుని ముందుకు నడిపించగలుగుతాడు మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని అనేటువంటి విశ్వాసంతో వాళ్ళు నాకు ఓటేస్తారని నా నమ్మకం అండి. రైట్. ఎలా ఉంది?